హై వ్యూవర్స్, టైం ఇప్పుడు అరౌండ్ 6:20 అవుతుంది. ఈరోజు మన భూమి మీద అంటే మరి ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలు కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అత్యధికంగా పగలు ఉండే ప్రాంతం అనమాట. గార్డెన్ చాలా నీట్గా ఉంది కదా, మొన్న నీట్గా క్లీన్ చేయించి పెట్టాను. మా నవ్య సాయి వాళ్ళు వచ్చున్నారు, మా లాస్య వాళ్ళ చేత మొక్కలు నాటిస్తాను. వర్షాకాలం ఎటు స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, అత్యధికంగా ఈరోజు పగలెందుకు ఉంటుంది? ఎందుకంటే ఆయన అంతం అంటారు. సూర్యుడు కర్కాటక రేఖకి వచ్చేసి చాలా దగ్గరగా ఉంటాడు. కర్కాటక రేఖ ఉత్తరార్ధగోళానికి సమీపంలో ఉంటుంది, తర్వాత భూమధ్య రేఖ, తర్వాత మకర రేఖ. సో మన కర్కాటక రేఖ కొంచెం నియర్ బై ఉంటాం. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు కర్కాటక రేఖ చాలా నియర్ బై ఉంటుంది సూర్యుడు. ఈరోజు జూన్ 21. ఈరోజు వరల్డ్కి సంబంధించి యోగా దినోత్సవం కదా, దీనికి కూడా ఈ పగలు అత్యధికంగా ఉండే రోజు కాబట్టి ఈరోజు తీసుకున్నారో నాకు అనిపిస్తూ ఉంది. అగైన్ మరలా డిసెంబర్ 21 అప్పుడు వచ్చేసి సూర్యుడు మకర రేఖ చాలా నియర్ బై ఉంటాడు. దెన్ అప్పుడు వచ్చేసి అత్యధికంగా రాత్రి ఉంటుంది. డిసెంబర్ 21 అత్యధికంగా రాత్రి ఉండే రోజు. జూన్ 21 అత్యధికంగా పగలు ఉండే రోజు. జనరల్ నాలెడ్జ్ పర్పస్ అనుకోండి, సరదాగా ఇదిగో అవుట్డోర్లో ఉండి ఇలా వీడియో తీసిన పర్పస్ అయినా అనుకోండి. ఓకేనా? సరే, మరి రిమైనింగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం. అంటే కావ్యాస్ మీడియాలకి వీడియో ఒకటి ఇవ్వాలి, వెళ్ళి చేద్దాం. పగలు అత్యధికంగా ఉండే రోజు యోగా దినోత్సవం అనేటువంటి ఈ జూన్ 21.